చేసిన పనికైతే హర్ష ఇప్పుడు వైజాగ్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఆ టీం నుంచి ఎందుకు అట్లా చేశారని చెప్పి ఏదో చెప్పిండు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్కడికి వెళ్తాడు, మీరు చేసిన పనికి ఏమైంది? ఇంకొక 20 minutes లో ట్రైన్ ఉంది, పోతుంది ఆల్రెడీ. ఈమె మాట నమ్ముకుంటే ఇక్కడ కూర్చుంటే ఏమైంది కాదు చెప్తే నమ్మంటున్నా. మళ్ళా మా ఇంటికి నేను అందుకు రాలే, నేనైతే అందుకు వచ్చిన. ఎందుకు వచ్చి నన్ను ప్రశాంతంగా ఈడ కూడా ఉండనేరా? నాకు బీపీ ఇంకొక మనిషి పేషెన్స్ లెవెల్ ఇంత టెస్ట్ చేయదు చెప్తున్నాను. ఎందుకు వచ్చినా నువ్వు మళ్ళీ మా ఇంట్లో కాలు ఎట్లా పెట్టబుద్ధి అవుతుంది నీకు? మా ఇంటికి వచ్చి మాదే తప్పు, ఇంకో మాదే తప్పు. మీరు వెళ్ళిపోండి ప్లీజ్. మా ఇంట్లోకి మమ్మల్ని కూడా కాలు మొక్కలు. నాకు తెలుసు ఎన్నడూ పోతాను. కొంచెం రిలీవ్ అయి పెడితే నేను పోయి మాట్లాడుకుంటా, కార్లు వాడి మాట్లాడుకుంటా. చూసినట్టయితే వీళ్ళతో ఎప్పుడు నాకు ఇదే లొల్లి ఉంటుంది. ఇంకో వీళ్ళు చేయడం వల్ల చూడు నా లైఫ్ అసలు జిందగే ఒక 5 minutes చూసినట్టయితే 8:25 అవుతుంది. 5 minutes ఉంది. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10 నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. వీళ్ళని నమ్ముకుంటే మా జిందగా అడుగుతుంది నాలో. సో ఇలా చేసిన పనికైతే హర్ష ఇప్పుడు వైజాగ్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఆ టీం నుంచి ఎందుకు అట్లా చేశారని చెప్పి ఏదో చెప్పిండు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. బట్ వాళ్ళు ఇక్కడ చూస్తే ఇక్కడ లోపల వీళ్ళు చూస్తే మంచి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటున్నారు. వీళ్ళ పని మాత్రం చేస్తారు, మంచి హ్యాపీగా నవ్వుకుంటూ కూర్చొని చేస్తున్నారు. నిన్న హర్ష ఏం చెప్పిండు? తెలియదని కాదు, ఎక్కడికి వెళ్తాడు, మీరు చేసిన పనికి ఏమైంది? లేదా ఆయనకంత సీన్ లేదు, ఆయన అంత అది నిజంగా వచ్చింది కదా అట్టారు ధ్యాసగా చూస్తా. అమ్మ పోతే అర్థమవుతుంది, ఆయన పోతుందా లేదో నీకేం తెలుసు? పోతుందా లేదు కాదు, ఫోన్ చేసి చెప్పి ఇంకొక 20 minutes లో ట్రైన్ ఉంది, పోతుంది ఆల్రెడీ. అంత నువ్వు ఈయన మజాకు చేయకు, ఆయనకి ఏం అవసరం? మజాక్ చేయట్లేదు, మీకు చూపిస్తా కాబట్టి మీ లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర వాడు రెడీ అయిపోతున్నాడు ఆల్రెడీ. కాదన్నా 20 నిమిషాలు ఉన్నప్పుడు చెప్తావేమో నన్ను పోయి నేను ఎడిగోతులో కూర్చో. పోతుందంటే అరే నువ్వు జోక్ చేస్తుంటావు, నీకు అర్థమైంది అదంతా జోక్ అనిపిస్తుంది. అరే నీకు అనిపిస్తుంది, నీకు కనబడుతుంది జోక్ అని చెప్పి. ఇంకా ఈమె మాట నమ్ముకుంటే ఇక్కడ కూర్చుంటే ఇద్దరు నమ్మ నా ఇంటికి పోయి చూసాను నేనే. ఇచ్చింది ఆయన కోసం ముబ్బా ఇంటికి చూడదా. ఏమైంది కాదు చెప్తే నమ్మంటున్నా. మళ్ళా మా ఇంటికి ఎందుకు వచ్చారు మీరు? ఏమైందన్నా? నువ్వు నిజంగానే వైజాగ్ పోతున్నావా? ఆటలు ఆడుతున్నావా? తమాషా చేసినావు అని చూడనికి వచ్చిన. నేను అందుకు రాలే, నేనైతే అందుకు వచ్చిన.
నమ్మట్లేదని చెప్పి తీసుకొచ్చా. అరే వీళ్ళని ఎందుకు తెచ్చినావు నన్ను పోయి ఇప్పుడు వస్తే ఏమైంది పోతున్నావా నువ్వు నిజంగా నిన్నేం అనలే మళ్ళీ ఎందుకు వచ్చినావు నిజంగానే పోతున్నావా అని అడుగుతున్నా. అయ్యిందంతా మీ ఇద్దరు వాళ్ళు మళ్ళీ అడుగుతురా ఏమైందని. అరే నేను ఎప్పుడు అడిగినా ఇప్పుడు ఏమైంది ఎందుకు పోతున్నావు అంటే మీకు ఎందుకు వచ్చి నన్ను ప్రశాంతంగా ఈడ కూడా ఉండనేరా నిజంగా పోతున్నా లేదా జూలింగ్ వచ్చినా చూసినావా నడు స్టేషన్ దగ్గర నడు. నమ్మట్లేదు అసలు. అరే ఎందుకు నమ్మాలి నాకు తెలుసా చెప్తున్నా నేను నమ్మా మనం ఎక్కిస్తున్నావు నేనైతే నాకు తెలుసు నువ్వు పోతున్నావు అని. ఇప్పుడు కూడా అడుగుతున్నా చదవచ్చుగా చదువుకో. మీలాగా చదువురాని వాళ్ళం అవును మాకు చదువు రాదు మేము ఏడా రోడ్ల మీద బస్ ఇట్లాంటి బొచ్చడు దయొచ్చా షాను. అన్ని తెస్తాం మేము వచ్చాడు అన్ని తెస్తాం అర్థమైందా. జాగ్రత్తగా అని ప్యాక్ చేసుకో. సరే జాగ్రత్తగా పోతా జాగ్రత్తగా పోయేసి జాగ్రత్తగా పర్సన్ చెప్తున్నా ఇట్లా అయితే తెలియదు మరి ఎందుకు ఇట్లా. టైంలో ఏందన్నా ఇది పర్సన్ ప్రశాంతంగా పోనేవరా అండి. అరే నిజంగా పోతా లేకపోతే ఆ నుంచి అడిగారు పోతా. ఎన్ని గంటలకు ట్రైన్? 8:30. ఇగో టైం 8 అయిపోతుంది. మీరు ఇంతలో అది చేస్తే వాడు కొన్ని మర్చిపోతాడు. వాళ్ళు పట్టుకోవాల్సిన తీసుకో ఫస్ట్. టికెట్ ఎందుకు పోతావు అదే నాకు బీపీ ఇంకొక మనిషి పేషెన్స్ లెవెల్ ఇంత టెస్ట్ చేయదు చెప్తున్నాను. నాకు అనుభూతి కాదు అట్లా. మా ఇంట్లోకి కొంచెం బయటికి వెళ్ళి ప్లీజ్. నువ్వు పోవా ఇది మీ ఇల్లు నీ రాసి పెట్టి తెలియదు. నాకు అర్థం కాదు. బ్యాగ్ ప్యాక్ చేసుకో. నువ్వు బ్యాగ్ ప్యాక్ చేసుకో. నాకు మిమ్మల్ని చూస్తేనే ఒక మాట మాట్లాడు నేను పట్టుకుతాడు. నేను చెప్పినా నాకు ఇంత అవుతుందని తెలియదు చెప్తున్నా. అయిన తర్వాత ఏం చేస్తాం మరి? ఇప్పుడు చేసిందంతా చేసినావు కదా. ఇప్పుడు నేను సరిదిద్దుకుంటున్నా. సరే ఒక 2 మాటలు చెప్పు మేడం. 2 మాటలు చెప్పు మా సార్కి. చెప్పు సరిదిద్దు. అవు మరి ఎవరు నువ్వు చెప్పు మరి. చెప్పు ఒక 2 మాటలు చెప్పురు అంతే. చెప్పు నువ్వు మాట్లాడక మధ్యలో. నేను అసలు రావద్దా అసలు. అరే ఎందుకు వచ్చినా నువ్వు మళ్ళీ మా ఇంట్లో కాలు ఎట్లా పెట్టబుద్ధి అవుతుంది నీకు? అవసరం లేదు అసలు. మీరు ఎవరు? మా ఇంట్లో పెట్టిన దాన్ని తీసేసి మేము చేసినామని చెప్పడానికి మీరేమన్నదా? తట్టుకోలేను ఇంత బాధ. ఎవరెందుకు వింటారు? ఇప్పుడు నువ్వు చెప్తే అదా చెప్పు. నువ్వు అది చెప్పిన 2 మాటలు కానీ వినేసి ఈ బాబు కెప్టెన్సీ ఇచ్చేస్తాం మళ్ళీ రిటర్న్ అని ఇచ్చేస్తారు. రే నువ్వు మాట్లాడకుండా ఇలా నా పంపియన్నా ఇలా నాకు ఇంకో పోయేటప్పుడు కూడా మీరు ఎదురు రాకూరు. మీరు వచ్చినప్పటి నుంచి మొత్తం నాశనమైన రాకూరు ఎదురు. ఎవరు నాశనం అయ్యారో ఎవరు మా ఇంటికి వచ్చి టికెట్ తీసుకో. జరుగు అన్న ఫస్ట్ ఈడ ఒర్రద్దు అవన్నీ. ఇటమ్మా ఇల్లేదు జరుగు. టికెట్ తీసుకో. ఒర్రకు నాకు తెలుసు. నాకు మంచిగా తెలుసు చెడు తెలుసు. నేను చేసిన పని కూడా ఏం మంచిగా ఎవరు చేసిన పని ఏం మంచిగా లేదు. వాళ్ళు చేసిన పని ఏమైనా మంచిగా ఉందా? మాదే తప్పు. ఇంకో మాదే తప్పు. మాట్లాడా నేను ఆడ పోయిన తర్వాత నాకేమైనా ఉల్టా సీదా అవుతుంది చూడు. అప్పుడు వచ్చి మాట్లాడతా. ఇప్పుడు ఏమన్నా అని నువ్వే అనుకుంటే అట్లనే అవుతుంది. మళ్ళీ అట్లా అనుకోవద్దు. మళ్ళీ నీ వల్లనే నాడదాకా పోవాల్సి వచ్చింది. పోవాల్సిన అవసరం లేదు. అందరి ఇంట్లో పండుగలు అవుతున్నాయి. నేను ఒక్కని పిచ్చోన్లా తిరుగుతున్నా. పండుగలు అయితే మేము కూడా పిచ్చోళ్ళలాగా తిరుగుతలే. నీ వెనకాల నువ్వు పోతున్నావా లేదా అని. ఎవరు తిరుగుమన్నాడు? జరుగు ఫస్ట్ జరుగును. సిగ్గులేదా? ఇంకో
ఇగో నేను తీసేసిన, మీరు వెళ్ళిపోండి ప్లీజ్. మా ఇంట్లోకి మమ్మల్ని కూడా కాలు మొక్కలు. నేను పోతలేను, నేను తిరగడానికి పోతున్నా. బిర్యానీకి పోతావు, నాకు తెలుసు నువ్వు ఎన్నడూ పోతాను. నాకు బీపీ లేకపోతే చెప్తున్నాను. ఫస్ట్ జరుగు, నాకు నడు బీపీ ఫస్ట్. లేపాక హర్ష మా చెప్తున్నా ఇంట్లోకి నీకు. పోవాలా ఫస్ట్ నేను? బీపీ ఎందుకు పో. పెంచుకుంటున్నావు? ఇంట్లోకి అరే మా ఇంట్లోకి వచ్చి నన్ను పోమంటావు ఏమన్నా? ఏంది ఏంది కాదు, ఇగో మీ ఇద్దరు చేసినంత వాళ్ళగా నడ పో. నువ్వు నాడు first. నేను రాను, నన్ను వెళ్ళిపో. లేకపోతే ఉండు, నేను పోను, నువ్వు ఏమైనా వేసుకో. నేను నువ్వు ఆయనకి సపోర్ట్ ఇస్తున్నావు, ఆయన పోతాడో తర్వాత చెక్కించుకొని మళ్ళీ ఇంట్లో తింటావా? సరే నేను పోతలేను. చాలా సరే డ్రామా అనుకో, ఇది డ్రామా అనుకో. నాకు అర్థమవుతుంది డ్రామా. అవును, మా డ్రామాలన్నీ మీకు అర్థమవుతుంది. ఆడోళ్ళే బతికిపోయారు. ప్యాకింగ్ నేను చూస్తూ అదే ఉంటే జర అమ్మాయి సేపు మీద ఇంట్రెస్ట్ ఉంది. సరే అయితే వెంటనే నువ్వు ఇంట్రెస్ట్ అమ్మాయిలకు. సరే సరే నేను చూపిస్తా. ఆడ ఉల్టా సీదా కానీ నేను కూడా ఎందుకు చూపిస్తా. అయితే ఉల్టా సీదా? ఎందుకు అట్లా అనుకుంటున్నావు? ఇది బిత్తిరుంది ఎప్పుడు ఎందుకు అట్లా అనుకుంటున్నావు? మంచిగా అనుకుంటున్నావు. జరుగును ఫస్ట్. ఇంట్లో పండుగలు పెట్టుకొని ఇట్లా తిరగాల్సి వస్తుంది చూడు. ఆడవాళ్ళని ఎక్కువ సార్లు పట్టదని చెప్పి నువ్వు లైట్ తీసుకున్నావు. లేకపోతే నాకు బాగా ఏం చేస్తాను? ఏం చేస్తావు? ఏంది నీదేంది? ఆయన పోతేనే కదా అన్ని పెట్టుకుంటేనే నేను మళ్ళీ నువ్వు ఆయన వెనక అరే నువ్వు నవ్వకు, బీపీ లేచిపోతుంది చెప్తున్నా. నాకు నవ్వకు అన్నా నేను. అన్నా ఇలా తీసుకోవాలి. చేసింది వాళ్ళు ఏ నువ్వెందుకు ఆమె నడుగు నడుగు అంటావు మధ్యలో ఊకే ఒక్క కాడ ఉండబోతుంది కదా నీకు. ఇగో ఇంకో చాలు ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ పో బయటికి. ప్లీజ్ నేను వెళ్ళిపోతా. నీకు కూడా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. వెళ్ళిపో నువ్వు ఈ నుంచి. అందుకే సైలెంట్ అయినా. జరుగు అన్న. సైలెంట్ అయినా నేను ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వమని చెప్పిన వస్తలేదు. చేసే పనికి చెప్పింది నేను చేసే పనికి ఆ ట్రైన్ కూడా లేట్ అయిపోతే పోవడం అనుకుంటా. అంత సీన్ లేదు. మరి అట్లా చేసిన పోయేవాడిని ఫస్ట్ జరుగు. పోయేవాడిని ఆపు ఆగు పోనీ. నా పోనీ అన్న ఇలా మీరు రాకండి ప్లీజ్. అడ్డు రాకండి. అరే మా ఇంట్లోకి వచ్చి నన్ను అంటే రాకండి. నా మైండ్ కొంచెం రిలీవ్ అయి పెడితే నేను పోయి మాట్లాడుకుంటా. కార్లు వాడి మాట్లాడుకుంటా. పక్కకు ప్లీజ్ ఏమన్నా హర్ష? జరుగురు మీరు జరుగురు. నేను జరుగుతా, నేను తీసుకు వెళ్ళిపోతా. మీరు రాకండి. అరే నువ్వు పోతున్నావు. అన్న 15 నిమిషాలు ఉందన్న టైం. స్టేషన్ వాళ్ళన్న. అదిగో మీ ఇద్దరు వాడి తప్పకుంటే వాడు వెళ్తాడు. మీరు రావచ్చు ఎదురు నాకు. ఏం కావాలి నీకు? తెలుస్తుంది నా దగ్గర పోతున్నాయి. అరే నువ్వు రా చెప్తా. వెళ్తావు అంటే నువ్వు టైం అయిపోతా. అరే ఎదురు అన్న. ఎదురు మంచిది కాదు. జరగా నన్ను జరుగు. ఇట్రా పోయేవాడికి ఎదురు వస్తుంది. పని అవ్వాలా పోవాలా? ఏపీలో నుంచి నువ్వు పోతున్నావు. ఫోకస్ అటు పెట్టి పిలుస్తున్నా నా దగ్గర. ఇదైతే పెద్ద ఇంటిది. ఏ వెత్తలున్నా నేను ఉంటా అంటే ఇంకా ఆమె ఎదురు మంచిది కదా నీకు. నీ ఏపీలో పిలుస్తుంది నాశనం చేస్తాడు. సో చూసినట్టయితే వీళ్ళతో ఎప్పుడు నాకు ఇదే లొల్లి ఉంటుంది. ఇంకో వీళ్ళు చేయడం వల్ల చూడు నా లైఫ్ అసలు జిందగే ఒక ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఇంకో 8:20 అవుతుంది. 8:30 ట్రైన్ మాకు ఫస్ట్ 1 నెంబర్ ప్లాట్ఫామ్ మీద పోవాలా. ఇప్పుడు చూసినట్టయితే ఇంకో 10 మీద ఉన్నాము. పోనీరా పిచ్చర్ జల్దీ పోనీరా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం లేని సిచ్యువేషన్. మేము పీస్ఫుల్గా బయలుదేరదాం, అట్లీస్ట్ ఇక్కడికైనా పీస్ఫుల్గా పోదాం అనుకున్నాము.
8:23 అవు 5 minutes చూసినట్టయితే 8:25 అవుతుంది 5 minutes ఉంది మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10 నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం వీళ్ళు నమ్ముకుంటే మా జిందగా అడుగుతుంది నాలో ఇంత స్వెట్ వచ్చింది నిజం చెప్తున్నా మా ఫ్రెండ్ మేము రన్నింగ్ చేసుకుంటూ వచ్చినాము నిజం చెప్తున్నా వీళ్ళ వల్ల మాకు ఎంత ప్రాబ్లం అవుతుందంటే టూ మచ్ ప్రాబ్లం అవుతుంది ఇగో చూడండి ఇగో బండి స్టార్ట్ అయింది రన్నింగ్ ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది ఎంత ప్రాబ్లం అయిందంటే మాకు తెలుసు అది చేస్తున్నారంటే రోజు రోజుకి నా పేషెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా వాళ్ళంతా నేను ఆడింది నాటకము అట్లా ఇట్లా అని అనుకుంటున్నారు నా పేషెన్స్ లెవెల్ని టెస్ట్ చేస్తున్నారు ఎంత టూ మచ్ చేస్తున్నారంటే నేను నా పార్టీకి నేను ప్రశాంతంగా వద్దామనుకున్నా ఒక 10 minutes ముందు వచ్చి కొంచెం ప్రిపేర్ అవుదాం అనుకున్నా ఎందుకంటే ఇప్పుడు ఒక రీజన్ వల్ల మేము బయటకు వచ్చినా నేను సో సార్తో ఏం మాట్లాడాలి ఏంది అని ప్రిపేర్ అవుదాం అనుకున్నా కానీ వాళ్ళు నన్ను ప్రిపేర్ అయ్యేలా లేరు వాళ్ళు మెంటల్లీ నన్ను టార్చర్ చేస్తున్నారు ఇప్పుడు చూసినట్టయితే ఇంకెంత ప్రూఫ్ ఇవ్వాలా బండి పోతుంది ఇంకెంత ప్రూఫ్ పెడిగినాము ట్రైన్ పేరు కనిపిస్తుందా నేను ఇంతకు మించి ఏం చెప్పలేను ఇంకెంత చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు చూసినట్టు దివ్య నీకు కూడా చెప్తున్నా అంటున్నావు కదా అటు పోతున్నా ఇటు పోతున్నా అని ప్రతిదీ నేను రికార్డ్ చేసి చెప్తాను నీ వల్ల నాకు ఏ స్టేజ్ వచ్చింది ఏమొచ్చింది అనేది మనసును కడగాలనే ఆశ ప్రాబ్లం అంటే ఇప్పుడు నాకు మా ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేసి వీడియో ఆపిన ఏంటంటే నేను టాబ్లెట్స్ మర్చిపోయినా వీళ్ళు పెట్టే టెన్షన్కి వీళ్ళు చేసేదానికి నేను ఎంత సఫర్ అవుతున్నా నాకు తెలుసు కానీ నాకు ఇప్పుడు ఇది కాదు ఇంపార్టెంట్ నేను అక్కడ ఫస్ట్ నా లైఫ్ ఏదైతే నాది ఉందో అది సెట్ చేసుకోవాలని నేను దీంట్లో కూడా ఎక్కువ చెప్పాలనుకుంటలేను నేను ప్రతి బిట్ టు బిట్ చూపిస్తాను ఇలా వల్ల నా లైఫ్ ఏమైందని అందరూ అనుకోవచ్చు ఇది ఒక పెద్ద అది దివ్య అంటుంది అటు పోతున్నా ఇటు పోతున్నా నేను చూపిస్తున్నా బిట్ టు బిట్ చూపిస్తా ఏమవుతుంది ఇదేంది అనేది ఇప్పుడు నేను ఏదో దిగుతున్నాము ఏమవుతుంది ఆడ పోయినాక సార్ ఏమంటాడు ఏందో కూడా నేను సార్ని పర్మిషన్ అడిగి కూడా ఎందుకంటే యూట్యూబ్లో వీడియో పెట్టడం వల్లనే నాకు ఇది దాకా వచ్చింది స్టేజ్ ఇప్పుడు నేను పోవడం జరుగుతుంది నేను అక్కడ పోయినాక సార్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకొని మరీ చెప్తా సార్ లైక్ ఏమవుతుంది తెలియాలా ఇప్పుడు మీరు నన్ను సస్పెండ్ చేస్తే చేయండి కానీ సస్పెండ్ చేసినా అని కూడా ఎవరి వల్ల అయింది ఇదంతా అనేది నేను 100% చూపించాలనుకుంటున్నా ఏంటంటే దేనివల్ల అయింది ఇదంతా ఏంటంటే నేను సార్ని రిక్వెస్ట్ చేసి సేమ్ వీడియోలోనే చెప్పండి సార్ ఎందుకంటే చూడండి పనిష్మెంటే అది నా వల్ల అయింది అది నేను కూడా ఒప్పుకుంటాను నేను డైరెక్ట్ సార్ ముందు కూడా ఒప్పుకుంటా ఏంటంటే పనిష్మెంటే సార్ ఒక్క మాట చెప్తున్నాను ఏంటంటే నేను సార్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటా ఇంకోటి విన్నర్ ప్లేయర్ ఉండు అయినా కూడా వస్తుండు రేపు సో నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను వీడియో పెట్టుకుంటా లైక్ ఏంది నా నెక్స్ట్ ఏంది చేస్తే చేయనండి 1 year నాకేం లేదు నేను ప్రాక్టీస్ చేసుకుంటా 1 year నేను చేసిన తప్పుకి ఇప్పుడు నా వల్ల అయిన తప్పుకి నేను బాధ్యత తీసుకుంటా తెలియాలా ప్రతి ఒక్కరికి తెలియాలా నేను సార్ని రిక్వెస్ట్ చేసి మరీ వీడియో పెట్టుకొని మరీ మీకు బిట్ టు బిట్ నేను ఏం చేయాలనేది నేను మొత్తం చూపిస్తాను